హాయ్ ఫ్రెండ్స్, మేము వెంకటమోహన్ రెడ్డిని. వేరుశనగ ఒక ఎకరం వేయటం జరిగింది. 18 రోజులు అయిపోయింది వేరుశనగ వేసి కూడా. మొత్తం పున్ని పట్టిపోయి రోగం తగిలేసింది. చెట్టు మొత్తం అలా ఉన్నది. ఒక దగ్గర చెట్టు కూడా అట్టే అలా నిల్వ చనిపోతున్నది. చూడండి, మొత్తం చనిపోతున్నది. ఎందుకంటే తేమ నాది, నీళ్లు సమ్మేసిన మళ్ళీ నీళ్ళు కూడా కట్టడం జరిగింది. నీళ్ళు కట్టినా కానీ చెట్టు చేజిస్ట్గా లేదు. స్వేర్ చేసాము, మందులు తీసుకెళ్ళి వచ్చి కొట్టినా కూడా ఫలితం పురుగు చనిపోయినట్టే ఉండదు. కానీ మళ్ళా యథాపహారం చెట్టు తేజస్టిగా లేదు. మొత్తం ఇది మారిగానే ఉన్నది. ఇంక వేరుశెనగ కూడా ఇది కూడా పోతకొచ్చే దశకు వచ్చింది. దశకు వచ్చిన చెట్టు తేజస్ట్లో లేదు కాబట్టి ఇది ఊడ దిగినా కాయ బలంగా వచ్చేంత ప్రోత్సాహం లేదనమాట. కాయ రాదు, ఊడ దిగుతుంది, సచ్చికాయ వచ్చేస్తుంది. చెట్టు మొత్తం అట్టే ఉన్నది. చూడండి, మొత్తం చెట్టుకులు పడిపోతూ ఉన్నది. స్వేర్ చేయనా కూడా ఇంక ఎంత లాసు. దీనికి 30,000 ఎకరంకి ఖర్చు అయింది. దున్నకానికి, వేరుశెనగ పప్పుకి, అన్నిటికీ. అయినా కానీ దీనికి ఫలితం లేకుండా పోయింది. చూడండి, చెట్లు ఈ విధంగా ఇది అయిపోతున్నది. ఇప్పటికైనా వర్షాలు సక్రంగా పడినాయంటే, వర్షం పడిందంటే అంత మొత్తం సర్దుకుంటుంది. లేదంటే మొత్తం వదులుకోవాల్సిందే. ఇది ఫ్రెండ్స్, మేము రైతు పడే బాధలో. చూడండి, మొత్తం ఇలాగే ఉన్నది. మొత్తం వేరుశెనగ మొత్తం ఇది మారి రోగం తగిలేసింది. ఇప్పుడు 2 మాటలు షేర్ చేయడం జరిగింది. అయినా కానీ పురుగు పోయినట్టే ఉన్నది, కానీ రోగం అనేది తగ్గుముఖం రావటం లేదు. ఎన్ని మందులు కొట్టినా ఇదే మరి. ఇంకొక 10 రోజులు ఎండ కాసిందంటే వదిలేయాల్సిందే. శనగ తోట ఎంత నీళ్ళు వేసినా ఏమి జరిగేది లేదు. వర్షానికి దెబ్బతినేస్తుంది. వర్షం పడితేనే మాకు తేజస్ట్గా మళ్ళీ చెట్టు వస్తుంది. దీనిగుండా మాకు ఫలితం అసలన్న వచ్చే ఆదాయం ఇది ఉంటుంది. లేకపోతే పెట్టిన పెట్టుబడి మొత్తం లాసే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తిరిగి రేపు కలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, తోట మొత్తం ఇలాగ ఉంది. ఎకరం మొత్తం పొలం మొత్తం ఇంతే, ఏ మాత్రం ఇదేం లేదు. ఇంక దీంట్లో కలుపు అనేది ముట్టుకేం లేదు, కలుపు లేదు. కానీ మొత్తం ఇదే మరి జరుగుతుంది. చిన్న బాధాకరం ఫ్రెండ్స్.